నమస్తే, నేను జాకిర్ హుసేన్. పులివెందల ఎమ్మెల్యే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారా అంటే అవుననే చర్చలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. సో దీని గురించి విశ్లేషణ తీసుకుందాం. ప్రజెంట్ మనతోటి సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన విశ్లేషణ తీసుకుందాం. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎస్, ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా, సో ఏం చెప్తారు? సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే సంచలనమైన నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఓకే. ప్రస్తుతం లిక్కర్ కేసులో దాదాపు డజన్ మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఆయన వరకు కూడా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఛార్జ్షీట్లో ఆయన పేరు కూడా పొందుపరిచింది. కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా 10 రోజుల్లోనైనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అరెస్టు అనేది వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. ఈ నేపథ్యంలో ఈ అక్రమ కేసులు అనేటువంటి నినాదాన్ని వినిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అసలు దీన్ని రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ఫేస్ చేయాలనే దాని మీద తర్జన భర్జన పడుతున్నటువంటి సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చారు, ములాఖాత్ అయ్యారు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి తోటి. బయటకు వచ్చిన తర్వాత ఆయనతోటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా కలిశారు. ఓకే. బహుశా ఆ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి సలహాను లేదంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదిలో ఉందో, మొత్తం మీద సోషల్ మీడియాలో అయితే మూకుమ్మడి రాజీనామాలకి సిద్ధపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది బాగా వైరల్ అవుతుంది. ఓకే. అంటే ఎందుకని సార్ ఈ టైంలో ఎందుకని రాజీనామా? అంటే గవర్నమెంట్తో మనకెందుకు అన్న ఉద్దేశం. ఇప్పుడు ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లా, ఒకవేళ వచ్చినా సంతకం పెట్టడానికి వస్తున్నారు తప్పితే చర్చలకైతే ఉండట్లేదు. అసలు ఆ సభలో అనవసరం అనేటువంటి మాటలు కూడా ఆయన అంటున్నారు. అందుకే ఆయన అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారి సమాంతరంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ప్రమాణ స్వీకారం రోజు ఒకసారి వెళ్ళారు, మళ్ళీ ఈ మధ్య వరుసగా 3 నెలలు హాజరు కాకపోతే డిస్క్వాలిఫై అవుతారనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి సంతకం పెట్టి వచ్చేసారు. అంతకు మినహా ఆయన అసెంబ్లీలో హాజరు కావట్లేదు. ఎందుకు కావట్లేదు అని అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, నేను అందుకు కావట్లేదు అని చెప్పేసి అన్నారు. ఆ స్పీకర్ మీద ఆయన నిలదీస్తూ హైకోర్టుకు కూడా వెళ్ళారు. స్పీకర్ని మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చేలాగా డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. సో అయినా కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చేది అవకాశం లేదు, నిబంధన లేదు. ప్రజలు ఒక ఎమ్మెల్యే మాత్రమే పులివెందులకు ఉండమన్నారు చెప్తే ప్రతిపక్ష హోదా కల్పించేలాగా మీకు సీట్లు ఇవ్వలేదు, 11 మాత్రమే ఇచ్చారు. కాబట్టి 18 మినిమం ఉండాలి. కాబట్టి 18 మినిమం లేరు కాబట్టి ఎమ్మెల్యేలు మీకు ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పి ఆల్రెడీ స్పీకర్ చెప్పేశారు. సరే, ఇది కూడా ఎందుకు చెప్పారు అని అంటే ఆల్రెడీ 2019 నుంచి 2024 మధ్యలో 23 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక 4 బయటకు వచ్చేస్తే ప్రతిపక్ష హోదా పోతుంది చంద్రబాబు నాయుడు గారికి. అప్పుడు బాగా ప్రయత్నాలు చేసినట్టు 4 వెళ్ళిపోయారు. ఇంకొక 2 కూడా తీసుకుంటే ప్రతిపక్ష హోదా పోతుందా ఆయనకి అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించారు. అవును. సరే, ఆ ప్రస్తావనలో అయ్యండి అక్కడ ఉంచితే ఎప్పుడైనా సరే ప్రజాక్షేత్రంలో ఒక భావోద్వేగాలు క్రియేట్ చేయడానికి కానీ తన వైపు అటెన్షన్ ఉండాలి ప్రజలది అనేటువంటి ఉద్దేశంతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అలాంటి వ్యూహాత్మకమైన గేమ్లో ఆడుతూ ఉంటారు. అందుకే ఇప్పుడు మూకుమ్మడిగా రిజైన్ చేయించాలి ఎమ్మెల్యేల చేత. ఇప్పుడు ఎలాగో అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి రిజైన్ చేసేసి నిరసన వ్యక్తం చేస్తే ఈ లిక్కర్ స్కామ్ అనేది అక్రమంగా పెట్టినటువంటి కేసులు అనేది ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్తుంది. తర్వాత 6 నెలల తర్వాత బై ఎలక్షన్స్ వస్తాయి. ఆ బై ఎలక్షన్స్లో కనుక మళ్ళీ తిరిగి అందరూ కనుక గెలిస్తే అప్పుడు ప్రజా తీర్పు ప్రకారం ఈ లిక్కర్ స్కామ్ అనేది బోగస్ అని తేలుతుంది. అప్పుడు అదే టెంపోతో నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళొచ్చు అనేటువంటి యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరంలో వినిపిస్తున్నటువంటి ఒక వర్షన్. అయితే ఇక్కడ 11 మందే కదా, 12 మంది రిజైన్ ఏంటి అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యేగా అయినటువంటి తొలి రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల మీద ఆయన అసహనంగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. ఆ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ లీడర్లే ఆయన మీద వ్యతిరేకంగా ధర్నాలు చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. అధిష్టానానికి దగ్గరకు వచ్చేసి నిరసన తెలియజేసి ఆ ఎమ్మెల్యే తీరుని
ప్రశ్నించినటువంటి సందర్భం ఆ ఎమ్మెల్యేకి అక్కడ ఉండేటువంటి లోకల్ తెలుగుదేశం పార్టీ లీడర్లకు పట్టలేదు. దాంతో ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశిస్తే క్రమశిక్షణ సంఘం ఎదుటి కూడా ఆయన హాజరయ్యారు. ఓకే, అంటే ఎవరంటే మాట్లాడుకోవచ్చు సార్, ఎవరా ఎమ్మెల్యే? అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే. ఆయన పేరు తీయటానికి కూడా నాకు అంత అనిపించట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యతంగా గెలిచినటువంటి అతను ప్రజాస్వామ్యాన్ని ప్రజల కోసం కాకుండా తన చేతుల్లోకి చట్టాన్ని తీసుకొని వ్యవహరించారనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ. సరే, అదేదో చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ సంఘం అవన్నీ చూసుకుంటున్నారు. ఈలోపు కానీ పెద్దిరెడ్డిని కలవటం అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఇష్టం లేదు. జనరల్గా ఇష్టం ఉండదు కదా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి. పైగా ఆయన క్రమశిక్షణ సంఘం ఎదుట 2 సార్లు హాజరయ్యారు. అయినా కానీ ఆయన మీద కేవలం ఒక దళిత ఎమ్మెల్యే కాబట్టే ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఆగింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ఇప్పుడు ఆయన పోయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో నుంచి ములాఖాత్ అయ్యి వాళ్ళ అబ్బాయిని వస్తున్నటువంటి క్రమంలో ఈయన కలిశాడు. ఇది పెద్ద హైలైట్ అవుతుంది ఇప్పుడు. సో కాబట్టి ఆయన కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన సందర్భంగా తాను కూడా రిజైన్ చేస్తాను, అందరం కలిసి రిజైన్ చేద్దాం, 11+1 12 మంది రిజైన్ చేద్దాము, బై ఎలక్షన్స్కి వెళ్దాము, ఈ ప్రభుత్వం యొక్క తీరుని మనం ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అనేటువంటి యాంగిల్లో ఏదో సూచన చేశారని చెప్పి ఒక లీక్ సోషల్ మీడియాలో. సరే, ఈ 12 మంది రిజైన్ చేసి బై ఎలక్షన్స్కి వెళ్ళాలి, బై ఎలక్షన్స్కి వెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క తీరుని ఎండగట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు వినిపిస్తుంది. సో అదే చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. అంటే ఈ 12 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచే అవకాశం ఉందా అనేది ఒక పెద్ద ఇష్యూ. ఇప్పుడైతే అసలు రాజీనామా చేస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, సో వీళ్ళంతా ఇప్పుడు కొలాప్స్ అయిపోయినట్టే పార్టీ. ఇప్పుడు అందుకే ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తారంటారా మళ్ళీ వెళ్ళి? ఇప్పుడు అందుకే ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లీడర్లే ఇప్పుడు లిక్కర్ స్కామ్ వచ్చిన తర్వాత, లిక్కర్ స్కామ్లో అరెస్టులను చూసిన తర్వాత వాళ్లే జారుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంతో కొంత సింపథైజర్ ఆయన వైఎస్ ఫ్యామిలీకి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఆయన కూడా ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్లు ఎవరికి వాళ్ళే జనసేన పార్టీతో టచ్లో ఉన్నారు, బీజేపీతో టచ్లో ఉన్నారు, ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు. ఎప్పుడైనా వీళ్ళు వెళ్ళిపోయే వాళ్ళే, వన్స్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారంటే ఎవరు మిగలరు అనేటువంటి విషయాన్ని ఆయనే చెప్పారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ కేసు ఎలాగైనా వెళ్తుంది. ఎందుకంటే షార్ట్ షీట్లో ఆయన పేరు ఉంది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ వరకు వెళ్తారు. అక్కడ వరకు వెళ్ళక ముందే ప్రజాక్షేత్రంలో ఈ అక్రమ కేసులు అనేదాన్ని బలంగా వినిపించాలంటే రాజీనామాలు చేయడం ఒక మార్గం అనేది ఆయన అధిష్టానం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చర్చించుకున్నారనేది చెప్పి తెలుస్తుంది. అధిష్టానం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే వాళ్ళే కదా. అయితే ఇలాంటి ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు ఒకప్పుడు. ఎప్పుడు 2012లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలని రిజైన్ చేయించి తన బలం ఏంటో ప్రజాక్షేత్రంలో నిరూపించుకొని ఆ తర్వాత 2014 ఎన్నికలకి వెళ్ళి ప్రతిపక్ష నేతగా బలంగా నిలిచాడు. సో అదే తరహాలో ఇప్పుడు కనుక రిజైన్ చేసి ఒక టెంపో క్రియేట్ చేయకపోతే ఉన్నటువంటి వాళ్ళు కూడా జారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పేర్నాని ఉన్నారు, పరారులో ఉన్నారు ఆయన. ఇప్పుడు ఎవరి మీద అనేక మంది మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు కొడాలి నాని ఉన్నారు, ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు. పేర్నాని ఉన్నారు, ఎప్పుడు అరెస్ట్ అవుతారు, ఆయన అగ్రాంతంలోకి వెళ్ళిపోయారు ఆయన. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కేసు వేలాడుతుంది. ఇప్పుడు అనేక మంది మీద ఇప్పుడు కేసులు ఉన్నాయి కదా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన మీద కేసు ఉంది, ఆయన మీద కేసులు, అనేక మంది మీద కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ కేసులకి భయపడో లేదంటే ఈ కేసులు విచారణకు వస్తే గనక జైలుకి వెళ్లాల్సి వస్తుందనో రకరకాలుగా ఎవరికి వాళ్ళే సైడ్ అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రిజైన్ చేయించి మళ్ళీ గెలిస్తే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలంగా ఉంది అనేటువంటి ఒక ఇండికేషన్ వెళ్తే అక్కడి నుంచి ఆ పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన అధిష్టానం చేస్తున్నట్టు ఒకటి వినిపిస్తుంది. సరే, ఆ కోణం నుంచి ఆలోచించినప్పుడు వీళ్ళు రిజైన్ చేయాలి. మరి ఎంపీల సంగతి ఏంటి? ఇప్పుడు ఎంపీలు ఆల్రెడీ 4 ఉన్నారు. 4లో అవినాష్ రెడ్డి బెయిల్ ఎప్పుడు రద్దు అవుతుందో తెలియదు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో మిథున్ రెడ్డి జైల్లో ఉన్నారు. ఇంకపోతే 2 లోక్సభలో ఉండేది. ఇంకా రాజ్యసభలో బీజేపీ చెప్తే అది వింటారు వాళ్ళు. సో బీజేపీ వాళ్ళు అడగకపోయినా బేషరతుగా అన్ని అంశాలకు మద్దతు ఇస్తున్నారు. ఫస్ట్ అయితే రాష్ట్రంలో తెలుసుకుని తర్వాత అక్కడికి వెళ్దాము. రాష్ట్రంలో బలంగా ఉన్నామని తెలిస్తేనే ఢిల్లీలో వీళ్ళని ఆదరిస్తారు. రాష్ట్రంలో బలహీనంగా ఉన్నప్పుడు ఢిల్లీలో వాళ్ళు ఎవరు ఆదరించరు. సో కాబట్టి ముందు రాష్ట్రంలో బలంగా ఉన్నామని నిరూపించుకోవాలి అనేటువంటి యాంగిల్లో మూకుమ్మడి రాజీనామాలకి
జగన్మోహన్ రెడ్డి గారితో సహా సిద్ధమవుతున్నారు అనేది ఒక సోషల్ మీడియాకు సంబంధించిన న్యూస్. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతుంది. అయితే వీళ్ళల్లో ఒక 6 ఎమ్మెల్యేలు ఇష్టపడలేదని తెలుస్తున్నారు. ఓకే, ఎందుకు మళ్ళీ రాజీనామా చేస్తే గెలుస్తామా లేదా అనేటువంటి సందేహం వాళ్ళకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆ 6 రిజైన్ చేయడానికి కూడా సిద్ధంగా లేరు అనేది ఒకటి వినిపిస్తుంది. మరి అలాంటప్పుడు రాజీనామాకి వెళ్తారా? వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకు? అందరూ కలిసి వస్తే రాజీనామా చేస్తారు, కానీ ఇప్పుడు వీళ్ళల్లో మళ్ళీ 6 నో అంటే ఇంక అక్కడే ఆదిలోనే బలహీనంగా ఉంది పార్టీ అనేది తేలిపోతుంది. కాబట్టి ఇప్పుడు 6 ఎవరైతే నిరాకరిస్తున్నారో, ఎవరైతే అంగీకరించట్లేదో, మళ్ళీ గెలుస్తామా లేదా అనే సందేహంతో వాళ్ళతోటి సంప్రదింపులు జరుపుతున్నారు అని చెప్పి తెలుస్తుంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రిజైన్ చేస్తారు, లేదంటే యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతారు, అసెంబ్లీకి దూరంగా ఉంటూ కంటిన్యూ అవుతారని తెలుస్తుంది. మొత్తం మీద మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి ముహూర్తాన్ని నిర్ణయించుకోవడానికి సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది బలంగా వినిపిస్తుంది. సార్, లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఈ రాజీనామాలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి జైలు, సో ఇవి రెండు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సింపతి ఏమన్నా పెరిగిద్ది అనుకోవచ్చా ఈ కోణంలో థింక్ చేస్తే? పెరుగుతుంది అని చెప్పి ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఆయన అరెస్ట్కి ముందు ఇలాంటివే చేస్తుంటారు, గతంలో కూడా ఇలాంటివే చేశారు. కాబట్టి అరెస్ట్కి ముందు పబ్లిక్ అటెన్షన్ ఇటు తిప్పుకోవాలి, సానుకూలమైన వాతావరణం క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తుంటారు. అల్టిమేట్గా ఏంది, కోర్టులు, పోలీస్ కేసులు ఇవన్నీ నథింగ్. ప్రజా కోర్టులో ఎవరు గెలుస్తారో అది ఇంపార్టెంట్. సో ప్రజా కోర్టులో నాకు బలం ఉంది అనేటువంటి యాంగిల్లో ఆయన ఉన్నారు. ప్రజా కోర్టులో బలం ఎక్కడ ఉంది? 11 కదా అని అంటున్నారు ఎవరైనా సరే. సో కాదు, నాకు 11 అయినా సరే మళ్ళీ నేను గెలుస్తాను, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని చెప్పి చెబుతున్నారు ఆయన. సో ఈ 11 మళ్ళీ 11 గెలిపించుకోగలిగితే 11+1 ఆయన కూడా రిజైన్ చేయడం సిద్ధపడ్డారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది. ఒకవేళ ఆయన కూడా సిద్ధపడితే 12. సో 11, 12 మొత్తం మీద రిజైన్ చేస్తే ఈ 11 గెలుచుకోకపోతే ఆయన మళ్ళీ మైనస్లో పడిపోతారు. కాకపోతే టెంపో క్రియేట్ చేయడానికి పనికి వస్తుంది ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ.